రానున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే పీసీసీ తీర్మానించిన విషయాన్ని సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ ఇచ్చిన తల్లిగా రాష్ట్ర ప్రజలు గుర్తిస్తున్నారని, రాష్ట్రం నుంచి పోటీ చేయాలని కోరినట్లు చెప్పారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి విన్నపంపై స్పందించిన సోనియా సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. ఢిల్లీలోని సోనియా గాంధీని సీఎం రేవంత్, ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రి పొంగులేటి కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న హామీలను సోనియా గాంధీకి వివరించారు. బీసీ కుల గణన చేపట్టాలని నిర్ణయించామని, ఇందుకు సంబంధించి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక స్థానాలు సాధించేందుకు వీలుగా ప్రయత్నిస్తున్నామని, ఇందుకు సంబంధించి ఇప్పటికే అన్ని రకాలుగా సన్నాహాలు పూర్తి చేసినట్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ప్రతి లోక్సభ నియోజకవర్గం నుంచి, ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించామని, వాటిపై పూర్తి స్థాయిలో కసరత్తు చేసి బలమైన అభ్యర్థులను ఎంపిక చేస్తామని ఆయన వివరించారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, రానున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని సోనియా గాంధీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అయితే సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానంటూ కూడా ఆమె స్పందించారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రాధిక, నిన్న ఢిల్లీ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముగ్గురు కూడా నిన్న సాయంత్రం పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత సోనియా గాంధీ నివాసంలో దస్జన్పత్లో సమావేశమై తాజా రాజకీయ పరిస్థితులపై, ప్రధానంగా తెలంగాణలో ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల్లో ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ఏ విధంగా అమలు చేస్తున్నాము, దాని ఫలితాలు ఏ విధంగా, ప్రజాస్పందన ఏ విధంగా ఉంది అనే దానిపై ప్రధానంగా సోనియా గాంధీతో చర్చించారు. ఇక ఇప్పుడు ప్రజెంట్ అమలు చేస్తున్న ఫ్రీ బస్ కానీ, మరోవైపు ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 15 లక్షలకు చేర్చడం ద్వారా ప్రజలు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు, ఏ విధంగా ప్రజల స్పందన ఉంది అనే దానిపై కూడా ప్రధానంగా సోనియా గాంధీకి వివరించారు. మరోవైపు త్వరలో అమలు చేయబోతున్న మరో 2 హామీలు, ఉచిత కరెంటు 200 యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్, అలాగే గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్కి సంబంధించి త్వరలోనే అమలు చేయబోతున్నామంటూ కూడా దానికి సంబంధించి కూడా సోనియా గాంధీకి వివరించారు. మరోవైపు రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా అసెంబ్లీలో ఏ విధంగా అయితే విజయం సాధించామో, అలాగే దానికన్నా ఇప్పుడు సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే ఏ విధంగా ఉండబోతుంది ఫలితం, ఖమ్మం నుంచి పోటీ చేయాలనేది ప్రధానంగా అందరూ డిమాండ్ చేస్తున్నారు. దానిలో భాగంగా ఇప్పటికే సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయడం ద్వారా కాంగ్రెస్కు సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది, ఓటింగ్ పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా ముందుగా పీసీసీ కార్యవర్గం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఒక తీర్మానం చేశారు. ఆ తీర్మానాన్ని ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి పంపించారు. దానికి సంబంధించి కూడా సోనియా గాంధీకి చర్చించారు. అంటే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామంటూ కూడా సోనియా గాంధీ సీఎం రేవంత్ రెడ్డికి తెలిపారు. మొత్తంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన అందిస్తున్నాము, ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాము, ప్రజలకు చేరువే విధంగా కూడా పాలనా వ్యవహారాలు చేస్తున్నామంటూ కూడా రేవంత్ రెడ్డి సోనియా గాంధీ దృష్టికి తీసుకువెళ్లారు. ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న పాలన పట్ల అభివృద్ధి కానీ, మరోవైపు ప్రజాపాలనను, ప్రజా సంక్షేమానికి చేపడుతున్న సంక్షేమ పథకాలపై ప్రధానంగా సోనియా గాంధీ రేవంత్ రెడ్డిని అభినందించారు. ఇక రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి ప్రధాన ఎజెండాగా నిన్న సోనియా చేసినట్లుగా కూడా తెలుస్తోంది. దానిలో భాగంగా ఖమ్మం నుంచి పోటీ చేయాలంటూ కూడా సోనియా గాంధీని విన్నవించిన నేపథ్యంలో నేను సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అంటే మీరు పోటీ చేయడం ద్వారా కాంగ్రెస్కు మరిన్ని సీట్లు పెరిగే అవకాశం ఉంది, 17కు 17 సీట్లు గెలిచే అవకాశం ఉందంటూ కూడా వీరొక వినతి పత్రం కూడా సమర్పించినట్లుగా కూడా ఒక ప్రతిపాదన ఉంచినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే సోనియా గాంధీ మాత్రం త్వరలోనే నిర్ణయం తీసుకుంటారంటూ కూడా తెలిపిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ ఢిల్లీ పర్యటనలో నీతి ఆయోగ్ కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను విడుదల చేసే విధంగా వైస్ చైర్మన్ను కలిసి మాట్లాడిన పరిస్థితి ఉంది. అంటే మొత్తంగా ఢిల్లీ పర్యటనకు ముందు రాంచీలో భారత్ జోడో న్యాయయాత్రలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్రలో పాల్గొని అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ చేరుకుని ఢిల్లీ నుంచి దస్జన్పత్ వచ్చి సోనియా గాంధీ నివాసంలో సమావేశమయ్యారు. దాదాపు 30 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక విషయాలపై ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఏ విధంగా అమలు చేస్తుంది, ప్రజల నుంచి ఏ విధంగా స్పందన ఉంది, ప్రభుత్వం ముందు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టబోతుంది అనే దానిపై కూడా ప్రధానంగా సోనియా గాంధీతో చర్చించారు. ఇక ఫ్రీ బస్ టికెట్కి సంబంధించి 0 టికెట్స్ మధ్య 0 టికెట్స్ కట్టినట్లుగా రికార్డు ఉన్నాయి. ప్రజలకు అందరికీ సంక్షేమ పాలన అందించే విధంగా కూడా ప్రభుత్వం పాలన కొనసాగిస్తున్నట్టు కూడా రేవంత్ రెడ్డి సోనియా గాంధీ దృష్టికి తీసుకువెళ్లారు. రాధిక, థాంక్యూ శివ.